ఒకటి గమనించండి, 2014 ముందు మన తెలంగాణ ఎంత దారుణంగా ఉందంటే అది ఎవరికి తెలియదు. అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఉన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ని నేను ఏమంటలేను, కానీ ఆంధ్రప్రదేశ్ సైడ్ ఉన్న ఆ ప్రాంతం చాలా మంచిగా ఉండే. ఎందుకంటే అటు సైడు వాళ్ళకి సముద్రం ఉంది, అటు సైడ్ వాళ్ళకు నీరు పుష్కలంగా ఉంది కాబట్టి అటు సైడ్ వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కానీ మన తెలంగాణ సైడ్కి వాటర్ లేవు, మన ప్రాజెక్టులు లేవు. ఒకప్పుడు ఎంత దారుణంగా ఉండే మన పల్లెలు, మొత్తం ఎండిపోయిన, కనీసం బలరుమేషని కూడా గడ్డి లేనంత దారుణంగా ఉంటుండే. మీకు తెలియదా? ఎండాకాలం మస్తు ఎట్లుంటున్నావు, నీళ్ళకి ఎంత కోసపడుతున్నాను, పక్షులు ఎట్లా చచ్చిపోయినా మీకు తెలియదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు చూసినా కేసీఆర్ని తిరుగుతారు. ఆలోచించండి ఒకసారి, ఊర్లలో ఎంత దారుణమైన పరిస్థితి ఉంది ఒకప్పుడు 2014 ముందు. ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు. వాళ్ళకు నిధులు నియామకాలు అన్ని మంచిగా ఉన్నాయి, మనకు లేవు. మనం పోరాడిందే మెయిన్ దేనికి? నీళ్ళ కోసం. ఫస్ట్ మనకు అసలు మన దగ్గర ఉన్నాయి లక్షల చెరువులు ఉన్నాయి, చెరువులలో నీళ్లు లేవు. ఇప్పుడు అందరు గడ్డకెక్కినాక కేసీఆర్ ఏం చేసిండు మాట్లాడుతారు కదా. గడ్డకెక్కిన తర్వాత కేసీఆర్ చేసిండు. తెలంగాణ వచ్చడానికి కారణం కేసీఆర్ తో పాటు మనందరం. ఆయన ముందు నడిపించారు, ఇంత ముందుకు చాలా మంది నడిపించారు, కానీ అప్పుడు తెలంగాణ రాలేదు. జయశంకర్ గారు కూడా చెప్పారు కదా, కేసీఆర్ వల్లనే కూడా తెలంగాణ వచ్చిందని చెప్పి. మధ్యలో కొన్ని పుకార్లు పుడుతూనే ఉంటాయి రాజకీయం కోసం, వాళ్ళ అవసరాల కోసం ఎన్నో దానాలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ గాడిదాకా మనం పోయేవాళ్ళు. సంత అన్న తమ్ముళ్ళు అక్క ఇయ్యలేరు చక్కగా ఉండలేరు. కేసీఆర్ గారు ఏం చేశారంటే మన తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఇప్పుడు మీ కొడుకుల బిడ్డలకు ఇంత మంచిగా తినకుండా తిరుగుతురు బయట అంటే కారణం ఆయనే కదా. ఎంత సుఖంగా ఉంటుర్రు అంటే. ఒకప్పుడు చెరువులలో నీళ్ళు ఉన్నాయా? ఇప్పుడు చూడరు, ఏ ఊర్లో చెరువులు నీళ్ళు ఒక్క ఊరు పేరు పెట్టరు, ఒక్క ఊరు చూపెట్టరు, ఏ చెరువులో నీళ్ళు లేవు. గుర్తుంచుకోరి, నేను ఏ పార్టీ వాడిని కాదు, నాకు ఏ ఎజెండా లేదు. నాకు అందరూ ఒకటే, నాకు రేవంత్ రెడ్డి ఒకటే, బండి సంజయ్ ఒకటే, కేసీఆర్ ఒకటే. కానీ కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వచ్చింది. ఆయన ముందు నడిపించాడు. గుర్తుంచుకోండి, కారుకు 4 టైర్లు ఉంటే ఇంజన్ కనెక్షన్ అయ్యేది వెనక పయ్యలకి. వెనక పయ్యలు నడిస్తేనే ముంగడు పైలు పోతాయి. వెనక పయ్యలు కేసీఆర్, ముంగడు అందరు నడిపించింది కేసీఆర్. అర్థమవుతుందా? ఇప్పటికైనా కేసీఆర్ తిట్టుడు బంద్ చేయరు. ఎందుకు తొలుగుతారు కేసీఆర్ని? ఆయన ముసలోడు అయిపోయాడు, 72 సంవత్సరాలు వచ్చినాయి ఆయనకు, నడవ సాధన అవుతారు. ఎన్నో తొలుగుతారు కేసీఆర్ని. ఒకవేళ కేసీఆరే తెలంగాణ అప్పుడు యుద్ధం అంతగానం చేయకుంటే మీ బతుకులేనుండేది. ఓవడు పోరాడు